డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లోని ఏపీ ట్రిపుల్ ఐటీ 2024 అడ్మిషన్లకు సంబంధించి అప్లికేషన్లు లాస్ట్ డేట్ నిన్నటితో ముగిసింది. మొత్తం మీద ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అదేవిధంగా ఏ కేటగిరీలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాలకు వస్తే, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు గాను ఈ నెల 25తో మనకు అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 24-25 అడ్మిషన్లకు సంబంధించి మొత్తము 53,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,000 సీట్లతో పాటు EWS కింద మరొక 400 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లు 4,400 సీట్లు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్లను అనుసరించి ట్రిపుల్ ఐటీల సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిలో గవర్నమెంట్ స్కూల్ నుంచి 34,154 మంది, ప్రైవేట్ స్కూళ్ళ నుంచి 19,671 మంది ఉన్నారు. అదేవిధంగా బాయ్స్ 23,006 మంది, గర్ల్స్ 30,857 మంది ఉన్నారు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ CAP నుంచి 3,495 మంది, NCC నుంచి 2,129 మంది, PH నుంచి 381 మంది, స్పోర్ట్స్ కోటాలో 1,389 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్లో 327 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో 28,573 మంది, SV యూనివర్సిటీ ఏరియాలో 21,559 మంది, తెలంగాణ నుంచి 3,693 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 38 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకున్న స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 1 నుంచి నిర్వహిస్తారు. CAP వాళ్ళ ధృవీకరణ పత్రాలు జూలై 1 నుంచి 3వ తేదీ వరకు, స్పోర్ట్స్ కోటా జూలై 3 నుంచి 6 వరకు, PH జూలై 3, స్కౌట్స్ అండ్ గైడ్స్ జూలై 2, 3 తేదీల్లో, అదేవిధంగా NCC కోటా జూలై 3 నుంచి 5 వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా జూలై 11న మనకు సెలక్షన్ లిస్టు వస్తుంది. ఆ సెలక్షన్ లిస్టులో ఉన్న అభ్యర్థులు జూలై 23, 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఎవరైతే మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సో పోటీ అయితే ఈ విధంగా ఉంది. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.